హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. ఈ వీడియోలో నేను మీషో నుంచి తీసుకున్న లెహంగాస్ అయితే చూపించబోతున్నాను. ఎప్పుడు శారీస్ అవుతున్నాయని ఈ సారీ లెహంగాస్ అయితే చూపించబోతున్నాను. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి లెహంగాస్ అయితే. ఎంత మంచిగా వచ్చాయో మీరు కూడా చూడండి. సో ఫస్ట్ చూపించే లెహంగా ఇది ఆక్వా బ్లూ కలర్ లో వచ్చింది. చాలా నీట్ గా వచ్చింది. ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది. ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఈ లెహంగా మోడలే కనిపిస్తుంది. సో అందుకని నేను కూడా చూపిస్తామని తీసుకున్నాను. సో దీనికి వచ్చేసి బ్లౌజ్, లెహంగా మొత్తం ఓవరాల్ గా బ్లౌజ్, దుపట్టా అంతా ఒకటే కలర్ లో ఉంటుంది స్కర్ట్ తో కలిపి. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఓవరాల్ గా. అండ్ క్లాత్ అయితే ఎంత మంచిగా వచ్చిందో, చాలా బాగుంది అండ్ చాలా స్మూత్ గా కూడా ఉంది. ఓవరాల్ గా బ్లౌజ్ కి వచ్చేసి ఇలా ఫ్లవర్స్ ఇచ్చారు. అండ్ మనం ఎక్కడైతే హ్యాండ్స్ కి లెంతీగా పెట్టుకుంటాం కదా, ఆ ప్లేస్ లో ఇలా హెవీగా డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ అనేది మనకు స్కర్ట్ పార్ట్ లో ఉంటుంది. సో దానికి మ్యాచ్ అయ్యేలా ఇలా మంచిగా కౌస్ ఇచ్చి, హంసలు ఉంటాయి కదా వాటితోని మంచిగా ఫ్లవర్స్ తోని వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇందులో చిన్నగా వేరే కలర్స్ కూడా వచ్చాయి, కొంచెం పేస్టల్ కలర్స్ లో. చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్. అండ్ లెహంగా కలర్ కూడా చాలా బాగుంది. ఇందులో చాలా వరకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంది అనమాట. ఇదంతా బ్లౌజ్ పార్ట్. ఇది 1 మీటర్ వరకు ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంటుంది. మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ కి ఈ కలర్ అంతా షైన్ అవ్వకపోవచ్చు, బట్ ఈ కలర్ అయితే సపరేట్ గా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. చాలా నీట్ గా ఉందన్నమాట కలర్ కాంబినేషన్. అండ్ చున్నీ వచ్చేసి ఇలా కట్ వర్క్ లో ప్రొవైడ్ చేశారు. దీనికి చున్నీకి మనకు బ్లౌజ్ లో ఉన్న లాగానే సేమ్ ఫ్లవర్స్ ఇచ్చారు అక్కడక్కడ. సో కట్ వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఏంటంటే కొంచెం బ్లాక్, పేస్టల్ కలర్స్ అలా ప్రొవైడ్ చేసి మంచి ఓవరాల్ గా చున్నీకి అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ ఇచ్చారన్నమాట. చాలా బాగుంది. మొత్తం కట్ వర్క్ తోని అన్ని సైడ్స్ లో ఇలా ఇచ్చారు. చాలా నీట్ గా కనిపిస్తుంది ప్రెజెంటేషన్ అయితే. అండ్ చున్నీ క్లాత్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. చాలా లెంతీగా కూడా ఇచ్చారు. మనం స్టైల్ చేస్తే చాలా బాగా సరిపోతుంది. దుపట్టా వచ్చేసి లెహంగాకి వచ్చేసి స్కర్ట్ ఇలా ఉంటుంది అన్నమాట. స్కర్ట్ ఓవరాల్ గా ఇలా పింక్ అండ్ పేస్టల్ కలర్ కాంబినేషన్ లో మంచిగా వాళ్ళే స్టిచ్ చేసి ఇచ్చారు. ఇది అంతా స్టిచ్డ్ అన్నమాట. స్టిచ్డ్ లెహంగా వచ్చింది. స్కర్ట్ అయితే మొత్తం స్టిచ్డ్ వచ్చేసి ఇలా డోరీస్ కూడా వాళ్ళే ఇచ్చారన్నమాట. మనం జిప్ కూడా ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. చాలా బాగా వచ్చింది ఈ లెహంగా అయితే. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకనంటే క్లాత్ క్వాలిటీతో పాటు స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇలా జిప్ ప్రొవైడ్ చేశారు. మనం స్టిచ్ చేయించుకుంటే చాలా ఎక్కువ అవుతుంది, బట్ ఇలా బై చేస్తే మాత్రం చాలా తక్కువకే వస్తాయి. మొత్తం స్టిచ్ చేసే ఇచ్చారు. ఎక్కడ కూడా మనం స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది. లెహంగా మొత్తం ఓవరాల్ గా ఇలా ఉంటుంది. అండ్ స్కర్ట్ కి చూడండి ఎంత బాగా ఇచ్చారో డిజైన్ అయితే. మొత్తం డిజైన్ అయితే చాలా బాగుంది. ఫ్లవర్స్ ఇలా హంసలతోని కౌ డిజైన్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది కదా, సో కౌ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏంటంటే క్యాన్ క్యాన్ ఉంటుంది కదా, మనకి ఎక్కడి వరకు అయితే కనిపిస్తుందో ఇదంతా క్యాన్ క్యాన్ అన్నమాట. లోపల గట్టిగా ఈ బార్డర్ అనేది స్టిఫ్ ఆగడానికి క్యాన్ క్యాన్ ప్రొవైడ్ చేశారు. ఒకప్పుడు లెహంగాస్ వచ్చినప్పుడు ఇంత లెంతీగా, ఇంత గేర్ తోని ఇలా రాలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇలా క్యాన్ క్యాన్ ఏం ప్రొవైడ్ చేయలేదన్నమాట. ఇప్పుడు మంచిగా ఇలా కట్ వర్క్ ప్రొవైడ్ చేసి క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు. అప్పుడు ఎలా ఉంటుందంటే మనం వేసుకుంటే మంచిగా స్టాండర్డ్ గా నిలబడుతుంది. లెహంగా అనేది లుక్ చాలా బాగుంటుంది. క్యాన్ క్యాన్ మనం సెపరేట్ గా ఇంకో క్యాన్ క్యాన్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. స్టాండర్డ్ గా నిలబడుతుంది. లుక్ చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత లెంతీగా ఇచ్చారో లెహంగా అయితే. క్యాన్ క్యాన్ కూడా ఓవరాల్ గా మంచిగా ప్రొవైడ్ చేశారు. చాలా స్టిఫ్ గా కనిపిస్తుంది. మీకు చూస్తే అర్థమైపోతుంది. అండ్ వెయిట్ కూడా అంత ఎక్కువ ఏం లేదు. ఈ ఒక్క బార్డర్ కి ఇక్కడ ప్రొవైడ్ చేసిన క్యాన్ క్యాన్ చాలా లుక్ బాగుంటుంది. అండ్ ఈ లెహంగా మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది వచ్చేసి చాలా ట్రెడిషనల్ లుక్ లో ఉంటుంది అన్నమాట. ఇందాక ఈ లెహంగా అయితే చాలా బాగుంది. ఇది కూడా ఇది బిలో 1000 కే వచ్చింది. ఫస్ట్ అయితే నేను దుపట్టా చూపిస్తాను. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. సో దుపట్టా వచ్చేసి ఇలా నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో మంచిగా కట్ వర్క్ ప్రొవైడ్ చేశారు. ఇదంతా ఓవరాల్ గా థ్రెడ్ వర్క్, గోల్డ్ జరీకి యూజ్ చేసే థ్రెడ్ ఉంటుంది కదా, దాంతోనే ఇచ్చారు. ఇటు సైడ్ కూడా మంచిగా కట్ వర్క్ ప్రొవైడ్ చేశారు. ఎంత లెంతీగా ఉందో దుపట్టా అయితే చాలా బాగా లెంతీగా ఇచ్చారు. చాలా బాగుంది లుక్ అయితే.
ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది. అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ అంత బాగా రాదనుకున్నాను. బానే వచ్చింది. అండ్ ఈ నేవీ బ్లూ కలర్ దుపట్టా చూడండి ఎంత బాగుందో. అండ్ మిడిల్ పార్ట్‌లో కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు ఇదే థ్రెడ్‌తోని. చాలా బాగుంది లుక్ అయితే. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేవీ బ్లూ కలర్‌లోనే ఇచ్చారు. నేవీ బ్లూ కలర్‌కి ప్యారెట్ కలర్ సెట్ అయ్యేలాగా దీనిపై ఓవరాల్‌గా ఇలా థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది కదా! సో, అది ప్రొవైడ్ చేశారన్నమాట. మంచి హ్యాండ్స్‌కి వేసుకోవచ్చు. చాలా లెంతీగా ఇచ్చారు. 3/4 హ్యాండ్స్‌కి. ఇదొచ్చేసి ఫ్రంట్ సైడ్ డిజైన్ కూడా వేయించుకోవచ్చన్నమాట. మనం బోట్ నెక్ స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది. ఇలా నెక్ పార్ట్‌కి ఇచ్చి ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇలా ఇచ్చారు. ఇంకా కొంచెం లెంతీగా ఇచ్చారు. మొత్తం 1 మీటర్ వరకు అలా ప్రొవైడ్ చేశారు. మనకు బ్లౌజ్ పార్ట్‌కయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చి గోల్డ్ జరీ వర్కును ప్యారెట్ గ్రీన్ కలర్ లెహంగాకి చాలా బాగుంటుంది. మంచిగా స్టిచ్ చేయించుకోవచ్చన్నమాట. అన్‌స్టిచ్డ్ వచ్చింది బ్లౌజ్ అయితే. స్కర్ట్ పార్ట్ వచ్చేసి స్కర్ట్ కూడా అన్‌స్టిచ్డ్‌లోనే వచ్చింది. స్టిచ్డ్ రాలేదు. సో, ఏంటంటే ఓవరాల్‌గా ఇలా వస్తుంది. మొత్తం ఇది మొత్తం శారీనే ఇచ్చారన్నమాట. శారీకి పళ్ళు పార్ట్, బ్లౌజ్ పార్ట్ తీసేసుకొని మనం వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఓవరాల్‌గా ఈ క్లాత్ అయితే చాలా బాగుంది. మంచిగా షైన్ అవుతుంది. ఇదంతా గోల్డ్ జరీ వర్క్ వచ్చింది. ప్యారెట్ కలర్ అయితే చాలా బాగా షైన్ అవుతుంది. నాకు వీడియోలో కొంచెం వేరేలా అనిపిస్తుంది కానీ రియల్‌గా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. వీడియోలో ఎందుకు అలా కనిపిస్తుందో. బార్డర్ వచ్చేసి ఎంత లెంతీగా ఇచ్చారో చూడండి. నేవీ బ్లూ కలర్ బార్డర్. మనం స్టిచ్ చేయించుకోవాలి లెహంగా. ఇదైతే ఫస్ట్ లెహంగా అయితే దానికి స్కర్ట్ అయితే స్టిచ్ చేశారు. దీనికి ఓవరాల్‌గా ఎంత లెంతీగా ఉందో మొత్తం శారీ లానే కనిపిస్తుంది. సో, ఇదంతా లెహంగా పార్ట్ అన్నమాట. ఇదంతా స్కర్ట్. స్కర్ట్ వచ్చేసి ఇలా అన్‌స్టిచ్డ్‌లో ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ గోల్డ్ జరీ వీవింగ్ వర్క్ వచ్చి వైట్ కలర్‌తోని అక్కడక్కడ ఫ్లవర్స్ మధ్యలో ఇలా వచ్చారన్నమాట. చాలా లెంతీగా ఉంది. బార్డర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నీట్‌గా. ఎంత బావుందో కలర్ కాంబినేషన్. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ చాలా వరకు ఉన్నాయి. ఈ కలర్ ఆప్షన్ అయితే చాలా రేర్‌గా అనిపిస్తుంది. అండ్ చూడగానే చాలా బాగా ఎవరికైనా సెట్ అయ్యేలా ఈజీగా ఉంటుందని ఇది తీసుకున్నాను నేను. అండ్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ లెహంగా మీకెలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చాలా బాగా ఇచ్చారు ఈ లెహంగా కూడా. ఆహ్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేస్తే మాత్రం నా ఛానల్‌కి చాలా బూస్టప్‌గా ఉంటుంది. లైక్ చేయండి. థాంక్ యూ.